ఇప్పుడున్న ప్రభుత్వం మీద మీ అభిప్రాయం చెప్తారా? ఇప్పుడున్న ప్రభుత్వం చాలా బాగుంటుంది. అన్ని విధాలుగా మాకు ఈ ప్రభుత్వం చాలా బాగా నచ్చింది. ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందంట? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రాష్ట్రం మొత్తం మీద ఏం జరిగింది కానీ మాకు ఉదాహరణకి ఈ కరకట్ట చాలండి మా జీవితాలకి. మేము ఇక్కడ 30 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ఎప్పటి నుంచో ఉంటూ మేము ప్రతి సంవత్సరం వరదలు వచ్చి మేము చాలా బాధలు పడేవాళ్ళం. మా బాధలన్నీ పోయినాయండి కట్టేశాక. ఇప్పుడు ఇక్కడ గెలిచింది గద్దె రామ్మోహన్ రావు గారు కదా, ఆయన ఏమైనా మీకు అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేశారా? మాకు ఆయన ఏం చేయలేదండి. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఆయనే, కానీ ఆయన వల్ల మాకేం జరగలేదు. ఆయన ఎప్పుడో ఎలక్షన్ టైంలో వచ్చారు, మళ్ళీ ఇప్పటి వరకు ఈ కట్ట కిందకి దిగిందే లేదు ఆయన. దేవినేని అవినాష్ గారి గురించి మీ అభిప్రాయం? ఆయన మా ఎమ్మెల్యే అనుకుంటున్నాం ఇప్పుడు. అంటే ఎందుకని ఆయన అనుకుంటున్నారు? ఆయన ఇన్ఛార్జిగా తీసుకున్నాక ఫస్ట్ మా కట్ట గురించి ఆయన మాట్లాడి చేయించారు. కట్ట వేయించింది దగ్గరుండి అవినాష్ బాబు. తర్వాత మాకు నీళ్ళు పంపులు ఉండేవి కాదు, ఇంత లైన్ ఉండేది కాదు. ఆ నీళ్ళు పంపులు వాటర్ పైప్ లైన్ లాగించేసి ఇంటి 10 ఏళ్ళకు ఒక పంపు చప్పున వాటర్ పైప్ లేపించారు. మాకు ఎటువంటి ఏ ప్రాబ్లం అయినా ఆయన వల్ల మాకు బాగా జరుగుతుంది. అవినాష్ బాబు వచ్చాక మా సమస్య ఇదని మేము మా కార్పొరేటర్ గారికి చెప్పడం, ఆయన వెళ్ళి అక్కడ చెప్పడం, అవినాష్ బాబు చేపించారు మాకు ఇవన్నీ. ఈ ప్రభుత్వంలో మీరు పొందిన పథకాలు ఏమని చెప్తారా? మేము పొందిన పథకాలండి, మా బాబుకి అమ్మఒడి వచ్చింది, ఇంకో బాబుకి విద్యా దీవెన వచ్చింది. తర్వాత నాకు ఒంట్లో బాగోకపోతే ఆరోగ్యశ్రీ వల్ల నాకు హార్ట్ చెకప్ కూడా చేశారు ఆరోగ్యశ్రీ మీద ఫ్రీగా. మీరు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేమా అవినాష్ బాబు ఎమ్మెల్యేగా రావాలని, మళ్ళీ ఈ ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్నాను.